డెకాయిట్ అలాగే లింక్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి, ఏ మూవీ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డెకాయిట్ డెఫినెట్ గా హిట్ అయితే అవ్వబోతుంది. అడివిశేష్ గారు మరొక హిట్ అయితే తన ఖాతాలో అయితే వేసుకుంటున్నాడు. ఎందుకంటే మూవీ బడ్జెట్ దాదాపు 65 కోట్లు, బట్ మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ ధర దాదాపు 40 కోట్లు వచ్చేసాయి. మూవీని జస్ట్ ఒక 28 క్రోడ్స్ అలాగా బ్రేక్ ఈవెన్ వాల్యూ అయితే అమ్మడం అయితే జరిగింది. థియేట్రికల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 18 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేశారు. గ్రాస్ వచ్చేసి దాదాపు 36 కోట్లు అయితే గ్రాస్ అయితే వచ్చింది. సో మూవీకి ఇంకొక 14 కోట్లు అట్లా వస్తే మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. మరి ఈ సెకండ్ వీకెండ్ వచ్చేసరికల్లా వచ్చేస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. లైక్ ఈ మూవీ మన ప్రదీప్ రంగనాథన్ మూవీ బాగున్నప్పుడు కూడా జనాలు ఎందుకు అంతగా ఆ మూవీని తిరస్కరిస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే ఏమైపోతుంది అంటే ప్రతి ఒక్క మూవీ కూడా ఇట్టు కొట్టుకుంటూ వస్తున్నాడు కదా, ఈ మూవీ ఫ్లాప్ ఇద్దాం అని చెప్పి జనాలు మెంటల్ గా ఫిక్స్ అయిపోతున్నారు ఈ మధ్య. అంటే ఆ మూవీ బాగున్నప్పుడు కూడా వాళ్ళు చూడడానికి వెళ్ళట్లేరు. అది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అయినా కూడా డే 1 కన్నా డే 2 ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు డే 3 డే 1 కన్నా ఎక్కువ వచ్చాయి. ఫస్ట్ డే వచ్చేసి 12 crores వస్తే సెకండ్ డే వచ్చేసి 12.5 crores వచ్చాయి. ఇప్పుడు థర్డ్ డే వచ్చేసి మళ్ళీ 12 crores వచ్చాయి. అంటే కలెక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి డే బై డే. ఈ వీకెండ్ కాబట్టి పెరిగాయి. సో ఓవరాల్ గా 35 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. షేర్ వచ్చేసి 15 కోట్ల షేర్ అయితే వచ్చింది. దీనికి బ్రేక్ ఈవెన్ వాల్యూ అనేది ఎక్కువగా పెట్టారు. ఇంకా దాదాపు 24 కోట్ల వరకు రావాలి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. 40 కోట్ల వరకు అయితే అమ్మడం జరిగింది. సో ఇది మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా మూవీ కాన్స్టెంట్ గా ఇదే వేవ్ లో రన్ అయితే అవ్వాలి సెకండ్ వీక్ వరకు. మరి చూద్దాం ఎట్లా. పెద్ద మూవీస్ ఏవి లేవు కాబట్టి మూవీ రన్ అవుతుందని నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఇదే మూవీ చూసారు, మీకు ఏ మూవీ నచ్చింది?